ఒక 5 మొబైల్స్ వరకు ప్రైస్ డ్రాప్ అయినాయి. అందులో ఈ మధ్య లాంచ్ చేసిన మొబైల్స్ కూడా ఉన్నాయి. అందులో కొన్ని మొబైల్స్ ప్రైస్ డ్రాప్ అయినాయి అండ్ ఆఫర్స్ అండ్ కూపన్స్ ఇవన్నీ కలిపి మనకి చాలా తక్కువ ప్రైస్లో రాబోతున్నాయి అనమాట. రాబోవడం ఏంటి, ఆల్రెడీ మనకు తక్కువ ప్రైస్లో ప్రస్తుతానికి అమెజాన్లో చూడండి కొన్ని మొబైల్స్ అయితే మాత్రం మనకి ప్రైస్ డ్రాప్ అయిపోయినాయి. చాలామంది వెయిట్ చేస్తున్నారు ఒక మంచి మొబైల్ కొందాం అనుకుంటే కనుక 5 మొబైల్స్ మీరు ఫస్ట్ లూట్లో పెట్టుకోండి, కార్ట్లో పెట్టుకోండి. మీకు నచ్చింది అనుకుంటే మాత్రమే ఈ మొబైల్ కొనండి. సో ప్రస్తుతానికైతే ఈ మొబైల్స్ చాలా మంచి మొబైల్స్ అనమాట. అవేంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్కి వెళ్ళిపోతే ఈ మొబైల్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. రెడ్మీ నోట్ 13 ప్రో బేసిక్గా ఈ మొబైల్ ప్రైస్ మనకి 25,000 ఉంటే మనకి ఎటువంటి కార్డు లేకుండా ఎటువంటి ఆఫర్ లేకుండా మనకి 18,714 రూపీస్కి వస్తుందన్నమాట. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కిల్లర్ అని చెప్పొచ్చు. సో మీకు 15 నుంచి 20,000లో రెడ్మీ నుంచి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ కిల్లర్ మొబైల్ అవుతుంది. ఇంక ఈ మొబైల్ కొందాం అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ మనం ఎన్ని సంవత్సరాలు వాడచ్చు దాని గురించి ఫస్ట్ తెలియాలి కదా. ఈ మొబైల్ మనకి లాంచ్ అవడమే Android 13తో వచ్చింది. 3+4 అప్డేట్స్తో మనకి ఈ మొబైల్ రికమెండ్ చేశారు. అంటే 14, 15, 16 రావచ్చు. ప్రస్తుతానికి అయితే 15 ఎవరికి రోల్అవుట్ అవ్వలేదు. కొన్ని మొబైల్స్ మాత్రం రోల్అవుట్ అయింది కాబట్టి ఇంకో 2 years వరకు మనకి అప్డేట్స్ వస్తాయి. ఇంకా 3 years వరకు మనకి అప్డేట్స్ మనకి సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి అనమాట. సో దానివల్ల మనకు కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది ఇది వచ్చేసరికి. సో 3+4 ఉన్న వాళ్ళు మనకి ఈ మొబైల్ ఇంకొక 3 years వరకు యూజ్ చేయొచ్చు. ఇది మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెస్తో వస్తుంది. 8GB 100GB స్టోరేజ్తో వస్తుంది. డ్యూల్ సిమ్ వేసుకోవాల్సిందే. సింగిల్ సిమ్ కార్డు కానీ మెమరీ కార్డ్ వేసే ఆప్షన్ ఇందులో లేదు. డ్యూల్ సిమ్ మాత్రమే వేసుకోవాలి. ర్యామ్ స్టోరేజ్ పెంచుకోవాలనుకుంటే కనుక కొంత అమౌంట్ పెంచుకుంటే కనుక స్టోరేజ్ కొంచెం పెంచుకోవచ్చు. ఇంక ఈ ప్రాసెసర్ బాగానే ఉంటుంది. అప్రాక్స్గా మనకి ఇది 6 lakhs నుంచి 7 lakhs వరకు ఎండ్స్కోర్ చేస్తుంది కాబట్టి గుడ్. మీకు హెవీ గేమ్స్ కాదు కానీ ఒక 4 గేమ్స్ బాగా రన్ చేయగలరు అనుకుంటే ఈ ప్రాసెసర్ బాగానే ఉంటుంది. ఇది హైపర్ ఓఎస్తో వస్తుంది కాబట్టి కొంచెం సాఫ్ట్వేర్ పరంగా చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసరికి. ఇంకా కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే 200 MP గురించి మాట్లాడదాం. ఇంకా 8 MP 2 MP ఉన్నా లేకపోయినా ఒకటే కాబట్టి మెయిన్ కెమెరా అయితే కనుక చాలా బాగుంటుంది. మనకి కొన్ని ఫీడ్బ్యాక్ చూసుకుంటే కనుక రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్తో పోల్చుకుంటే కనుక రెడ్మీ నోట్ 13 ప్రో బాగుందని చెప్పి చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో దానివల్ల మనకి కొంచెం కెమెరా వైజ్ అయితే బాగానే ఉంటుంది. సెల్ఫీ 16 MP, బ్యాక్ నుంచి ఎలక్ట్రానిక్ ఏం స్టెప్లు ఉంటుంది, ఆప్టికల్ ఏం స్టెప్లు ఉంటుంది. కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మేజర్గా చెప్పాలంటే డిస్ప్లే క్వాలిటీ. ఈ మొబైల్లో ఈ డిస్ప్లే క్వాలిటీ ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. ఇది మనకి 1.5 తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ మీది కర్వ్డ్ కాదు, ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. స్టోరేజ్ స్పీకర్, డాల్బీ 12-bit ప్యానల్ అన్నీ ఉంటాయి అనమాట. డిస్ప్లే క్వాలిటీ విషయంలో మీకు స్పీకర్స్ వైజ్ కానీ డిస్ప్లే క్వాలిటీ వైజ్ కానీ ఎక్కడ తక్కువ వచ్చినా ఎక్కర్లేదు ఇది వచ్చేసరికి. సో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇంకా బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడితే ఇది మనకి 5100 mAh బ్యాటరీతో వస్తుంది. 67 watts ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్తో వస్తుంది ఈ మొబైల్. సో ఈ మొబైల్ 18,000కి బెస్ట్ 5G మొబైల్ అవుతుంది. మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే మాత్రం ఇంకా ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. ఒకసారి చూడండి, HDFC కానీ స్టేట్ బ్యాంక్ కానీ లేదా ICICI బ్యాంక్ కానీ ఈ 3 కార్డ్స్ ఉంటే కనుక ఎంతో కొంత అమౌంట్ లెస్ అవుతుంది. ఈ మొబైల్ కొంచెం ప్రైస్ డ్రాప్ అయిందనమాట. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే సెకండ్ వన్ వచ్చేసరికి మీరు ఫార్మర్స్ అనుకున్నా, మీరు ఎక్కువ వాటర్లో కానీ లేదా రెయిన్గా మీరు పనిచేస్తున్నారు అనుకుంటే కనుక ఈ మొబైల్ మీకు కిల్లర్ డీల్ అవుతుంది. ఇది ఎక్కువ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే జొమాటో కానీ స్విగ్గీ కానీ రిప్రజెంట్లు కానీ కొన్ని అవుట్సైడ్ ఎక్కువ తిరుగుతారు కదా వాళ్ళకైతే కనుక చాలా బాగుంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఏంటి ఆ మొబైల్ అనుకుంటే కనుక మోటో ఎడ్జ్ 50 నియో. బేసిక్గా ఈ మొబైల్ ప్రైస్ మనకి 25 above ఉంటే కనుక ప్రైస్ డ్రాప్ అయ్యి మనకి 9,300కే వస్తుంది. అప్రాక్స్గా 20,000కి వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో కిల్లర్ డీల్ అవుతుంది అనమాట. మిలిటరీ సర్టిఫికేట్ ఉంది, కింద పడిన అంత బ్రేక్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఐపిక్ స్టేట్తో వస్తుంది. వాటర్లో పడిన సర్వే అవ్వగలని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి మీకు హెవీ రేంజ్లో యూజ్ చేస్తున్నాను అనుకుంటే కనుక ఈ మొబైల్ మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఫార్మర్స్ అనుకుంటే మాత్రం ఈ మొబైల్ ప్లస్ పాయింట్ అవుతుంది 20 below అనుకుంటే. ఇది మనకి 6.4 inches ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది, చాలా కాంపాక్ట్గా ఉంటుంది. పాకెట్లో పెట్టుకుంటే క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసరికి. ఇది సేమ్ మనకి 1.5 inches వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్టీరియో స్పీకర్స్, LTPO డిస్ప్లే ఇవన్నీ మనకి ప్రొవైడ్ చేస్తారు. సో డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ విజ్ అయితే కనుక చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి. ఇంకా ప్రాసెస్ గురించి మాట్లాడితే ఇది Android 14తో వస్తుంది. అప్డేట్స్ మనకి 5+5తో వస్తుందని చెప్పి మెన్షన్ చేశారు. నాకు తెలిసి Android 14తో వచ్చింది ప్రస్తుతానికి. ఇంకా చూసుకోండి, ఇంకా 18 వరకు మనకి ఇది రావచ్చేమో చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ మొబైల్ సో గుడ్ Android 14తో వస్తుంది కాబట్టి. ఇది మనకి మేటిక్ ప్రాసెస్తో వస్తుంది. 7300 ప్రాసెసర్. ఇది పర్వాలేదు. మనకి దీని స్కోర్ చూసుకుంటే మనకి 6.9 lakhs నుంచి 7 lakhs వరకు మనకి స్కోర్ చేసింది. హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్ గేమ్స్ ఆడొచ్చు ఇందులో వచ్చేసరికి. ఈ ప్రాసెసర్కి ఈ ఓఎస్కి చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ కెమెరా క్వాలిటీ 50 MP
10 మెగాపిక్సెల్ 13 మెగాపిక్సెల్ 3 కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సెల్ఫీ 32 మెగాపిక్సెల్ డూల్ 4K రికార్డింగ్ ఉంటుంది. ఇందులో వచ్చేసరికి కెమెరా క్వాలిటీ విషయంలో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసరికి కొన్ని ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉంది అనుకుంటే ల్యాగ్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. కొన్ని ఫీడ్బ్యాక్ చూసుకుంటే కనుక దీన్ని కొంచెం ఫిక్స్ చేస్తే కనుక ప్లస్ పాయింట్ అవుతుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడితే 4310 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చేసరికి 68 వాట్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ లైఫ్ నాకు తెలిసి 6 అవర్స్ వస్తుంది. హెవీ గేమర్స్ అనుకుంటే మాత్రం 4 అవర్స్ కానీ 5 అవర్స్ కానీ వస్తుంది. ఒక నార్మల్గా యూజ్ చేస్తాను అనుకుంటే 1 డే ఈజీగా వస్తుంది. ఎందుకంటే మనకి డిస్ప్లే కొంచెం చిన్నగా ఉండడం వల్ల మనకి కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. సో దానివల్ల మనకి ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే నథింగ్ ఫోన్ 2A ప్లస్ బేసిక్గా మొబైల్ ప్రైస్ మనకి 27,000 కానీ 28,000 కానీ ఉంటే మనకి ఈ మొబైల్ ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు ఒక 2-3 డేస్లో. మనకి ప్రైస్ డ్రాప్ అయింది ఆఫర్లో వచ్చేసరికి అదే ప్రైస్ మనకి ఫిక్స్ అయ్యచ్చు ఇది వచ్చేసరికి. ఇంకా ఈ మొబైల్ మనకి 24,000 కానీ లేదా 23,000 రూపాయలు కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఉన్నా సరే ఆశ్చర్యపోవక్కర్లేదు. నథింగ్ ఫోన్ 2Aకి 2A ప్లస్కి చాలా మార్పులతో ఈ మొబైల్ లాంచ్ చేశారు. నాకు తెలిసి 2A కన్నా 2A ప్లస్ తీసుకోండి కొంచెం అమౌంట్ పెంచుకొని. దీంట్లో మేజర్గా చెప్పాలంటే కెమెరాస్ 3 కెమెరాలు కూడా 50 మెగాపిక్సెలే ఫ్రంట్ కానీ బ్యాక్ సైడ్ కానీ. సో దానివల్ల కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. ఇంకా డిస్ప్లే క్వాలిటీ ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే కొంచెం బాగానే ఉంటాయి. స్టీరియో స్పీకర్స్ అన్ని బాగానే ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నథింగ్లో వచ్చేసరికి. ఇంకా మేజర్గా మాట్లాడితే ఇది మనకి Android 14తో వస్తుంది. వీళ్ళు మనకి 3+4 అప్డేట్స్తో వస్తుందని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి మీకు 15, 16, 17 రావచ్చు. ఒక 3 years వరకు ఈ మొబైల్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకా ప్రాసెసర్ మేటి ప్రాసెసర్ 7350 ప్రాసెసర్ ఒక 7 lakhs వరకు మనకి స్కోర్ చేసింది ఇది వచ్చేసరికి. ఓకే, గుడ్ ప్రాసెసర్. నేను చెప్పే 3 మొబైల్స్ కూడా సేమ్ ఒకటే ప్రాసెసర్ ఉంటాయి. కొంచెం ఇంచుమించుగా మారుతుంది కానీ సేమ్ ఒకలాగా ఉంటే పర్ఫార్మెన్స్ వచ్చేసరికి. ఇంకా 8GB 128GB 8GB 250GB ఇంటర్నల్తో వస్తే డూల్ సిమ్ మాత్రమే వేసుకోవాలి ఇందులో వచ్చేసరికి. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 50 watts ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే మనకి 21 minutesలో 50%, 100% మనకి 56 minutesలో మనకి ఛార్జ్ అవుతుంది. అంటే 1 hourలో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది ఇది వచ్చేసరికి. సో ఈ మొబైల్ 2A ప్లస్ తీసుకోవచ్చు. ప్రైస్ మనకి అప్రాక్స్ మనకి 24,000కి వస్తే కనుక ఖచ్చితంగా వస్తుంది. ఈ మొబైల్ దీన్ని చూస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే బేసిక్గా ఈ మొబైల్ ప్రైస్ మనకి 35+ ఉంటే కనుక ప్రస్తుతానికి కూపన్ 6,000 రూపీస్ మనకు కూపన్ ఉంది. మన కార్డ్ ఆఫర్ మనకు 2,000 వరకు కార్డ్ ఆఫర్ ఉంది. అప్రాక్స్గా ఈ మొబైల్ మనకి 26 నుంచి 27,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫెస్టివల్ అవుతుందన్నమాట. అదే మనకి రియల్మీ GT60 అనే మొబైల్. మీకు ఫస్ట్ లాంచింగ్ రోజు చెప్పాను మీకు ప్రైస్ ఖచ్చితంగా డ్రాప్ అవుతుంది. ఫ్యూచర్లో ఇంకా డ్రాప్ అవ్వచ్చు అని చెప్పి నేను చెప్తూనే ఉన్నాను. ప్రస్తుతానికి మనకి ప్రైస్ డ్రాప్ అయిందన్నమాట. ఇంకా డ్రాప్ అవ్వచ్చు అనుకుంటే కనుక చెప్పలేం. మనకి ఫ్యూచర్లో ఒక 2 monthsలో మనకి 23,000 రూపాయలకు వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు ఈ మొబైల్ వచ్చేసరికి. ఈ మొబైల్లో అన్ని ప్లస్ పాయింట్లే. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. 7+ Gen 3 ప్రాసెస్తో వస్తుంది. Android 14తో వస్తుంది. 3+4 అప్డేట్స్తో వస్తుంది. చాలా మంచి ప్రాసెసర్ మీకు. ఇది అప్రాక్స్గా మనకి 1.5 million యాండ్రాయిడ్ స్కోర్ చేసింది అనమాట. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ప్రాసెసర్ కిల్లర్ డీల్ అవుతుంది. LTP డిస్ప్లేతో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, సెల్ఫీ 32 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ ఒక యావరేజ్గా ఉంటుంది. కొన్ని ఫీడ్బ్యాక్ చూసుకుంటే కనుక కెమెరాస్ కొంచెం యావరేజ్గా ఉన్నాయని చెప్పి ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉన్నారు. ఇంకా బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 120 watts ఇందులో ప్రొవైడ్ చేస్తారు. చాలా ఫాస్ట్గా మనకి ఛార్జ్ అవుతుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది మీకు తెలిసిన విషయమే, రియల్మీ నార్జో 70 టర్బో. ఇది అందరికీ తెలిసిన విషయమే. బేసిక్గా మొబైల్ ప్రైస్ మనకి 70,000 ఉంటే కనుక చాలామంది మర్చిపోతున్నారు ఏంటంటే మనకి కూపన్ ఖచ్చితంగా మనకి 2,000 కానీ 1,000 కానీ 3,000 కానీ. సో ఆ ప్రైస్ బట్టి ఉంటుందన్నమాట. కూపన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. దాన్ని బట్టి మీకు అమౌంట్ తగ్గుతుంది. చాలామంది మర్చిపోతున్నారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా 15,000కి ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక ఇంకా ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఒక 1,000 కానీ ఒక 750 రూపీస్ కానీ మనకి ప్రైస్ డ్రాప్ అవుతుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో 15,000లో బెస్ట్ 5G మొబైల్ అవుతుంది ఇది వచ్చేసరికి. గేమ్స్ ఆడతానన్నా సరే బెస్ట్ ప్రాసెసర్ అవుతుంది. డిస్ప్లే క్వాలిటీ ఓల్డ్ డిస్ప్లేతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది. మనకి బ్యాటరీ కెపాసిటీ 1 day ఈజీగా వస్తుంది. ఈ 5 మొబైల్స్ కూడా ప్రస్తుతానికి ప్రైస్ డ్రాప్ అయినాయి అనమాట. నేను ఆల్రెడీ నా టెలిగ్రామ్ లింక్లో ప్రొవైడ్ చేశాను. చాలామంది చూశారు. ఇలాంటి డీల్స్ వస్తే ఖచ్చితంగా మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ వ్యూ కార్డ్స్ ఉంటాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మీకు ఈ లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తున్నాను. ఇందులో మీకు కొనాలి అనుకుంటే కనుక ఒకసారి చూడండి. మీకు నచ్చింది అనుకుంటే కనుక ఈ మొబైల్స్ మీరు కొనొచ్చు. ఈరోజు టాపిక్ ఇదనమాట. నెక్స్ట్ ముందుకు వస్తాను. అంతకు బాయ్. జై హింద్.